నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒక్క గేట్ను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి 2356 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. అవుట్ఫ్లో 1932 క్యూసెక్లుగా కొనసాగుతుంది. దిగువ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పెద్ద చెట్టు నేలకూలింది. అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులకు చెట్టు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్టు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం కూడా పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. చెట్టు పడిపోయిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్పందించిన మున్సిపల్ అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,20,711 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 577.60 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. అలాగే ఎస్ఎల్బీసీ ద్వారా 6,598 క్యూసెక్ల అవుట్ఫ్లోతో నీటి విడుదల కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. మున్నేరు, ఆకేరు నదుల్లో వరద ఉధృతి పెరిగి రహదారుల రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు, వైరా రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. తెలంగాణలో ప్రధానంగా కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం కూడా జనజీవనం తప్పిస్తుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మొత్తం కూడా ఒకవైపు ఏదైతే చెరువులు నిండుకుంటున్నాయి, ఖమ్మంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ కానీ, వైరా రిజర్వాయర్ కానీ, రిజర్వాయర్లో నీళ్లు చేరుకుంటుంది, చెరువులు నిండిపోతున్నాయి, కాలువల్లో వరదల ప్రవాహం వస్తున్నది. ఇప్పటికే ఏదైతే ప్రధానంగా మున్నేరు, ఆకేరు, అపిలేరు ఏదైతే ఈ ఏరుళ్ళు కూడా ప్రవాహాలు మొత్తం కూడా మనం చూస్తున్నాం. అనేక ఏదైతే వరద నీటికి మొత్తం కూడా నీరు చేరుకొని వరద నీటితోటి మొత్తం కూడా ప్రధానంగా చెరువులు, కుంటలతో పాటు మున్నేరు, ఆకేరు కూడా ప్రవహిస్తున్నాయి, వరద నీటితోటి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు తమ వేసినటువంటి మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతులు పంటలు ప్రధానంగా పత్తి కావచ్చు, మిరప, అట్లాగే కంది ఇట్లాంటి పంటలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి రైతులు ఒకవైపు ఆపోతున్నారు. రెండో వైపు అధిక వర్షాలతోటి మాకు మెట్ట ప్రాంతాల రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. రెండో వైపు ప్రధానంగా ఏదైతే రైతులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ప్రధాన లోతట్టు ప్రాంతంలో ప్రజలు వరద నీరు చేరుకోవడంతో కొన్ని ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది. రైతులు ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలకి అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండో వైపు ప్రధానంగా ఏదైతే వ్యవసాయంకు సంబంధించినటువంటి వర్షాకాలం ప్రారంభం ఏదైతే కొంత ఈ రైతులకి కొంత
ఏదైతే నీరు రాకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతుంది. కానీ ఈ వర్షాలు కురవడంతో ప్రధానంగా వరి సాగు చేసుకునేటువంటి రైతులు మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాట్లు పోసుకున్నటువంటి రైతులు తమ దుక్కులు దున్నుకొని పంటలు వేసుకుంటున్న సందర్భం ఉంది. ఇప్పటికే నాట్లు వేసుకోవడానికి సమాయత్తమవుతున్న సందర్భం ఒకవైపు ఉన్నది. ఒకవైపు రైతుల్లో మెట్ట ప్రాంతాల రైతులకు దుఃఖం కలిగిస్తే ప్రధానంగా వరి రైతులకు మొత్తం కూడా ఒక ఆనందం కలగజేస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏదైతే కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఒకవైపు రైతులకి మేలు చేస్తున్నాయనే సందర్భం ఒకవైపు ఉంది. రెండో వైపు ఏదైతే లోతట్టు అంటే రైతులు ప్రధానంగా కురుస్తున్న భారీ వర్షాలకి ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ అట్లాగే మిగతా ప్రాంతాల అంటే ఈ యొక్క చెరువుల కుంటల కింద ఉన్నటువంటి ప్రజలను కానీ అప్రమత్తం చేస్తున్న సందర్భం అయితే నెలకొంది. ఏదైనప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఏదైతే భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా ఉన్నటువంటి రైతాంగం ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుంటే రెండో వైపు ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు అయితే అప్రమత్తం చేస్తుంటారో అధికారులు ఏదైనప్పుడు కూడా ఈ యొక్క వరద ఉధృతిని అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అధికారులు మొత్తం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్న సందర్భం అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో చిల్లారవి 99 టీవీ ఖమ్మం.